హాయ్ మామాస్. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను లీవ్కి ఇండియా వచ్చాను. ఏప్రిల్ 1న వచ్చాను. ఏప్రిల్ 28న నా రిటర్న్ జర్నీ. ఏప్రిల్ 28న నా బర్త్డే కూడా. సో ఆ రోజు ఇది మా మదర్ ఇచ్చిన చాక్లెటు, ఇది మా ఫాదర్ ఇచ్చిన చాక్లెటు, ఇది మా వైఫ్ ఇచ్చిన చాక్లెటు. ఎందుకు ఈ చాక్లెట్స్ చూపిస్తున్నానంటే ఒక్కొక్క చాక్లెట్కి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. సో ఆ స్టోరీ చెప్పే సందర్భం వచ్చేటప్పుడు ఆ చాక్లెట్స్ తిందామని చెప్పి వెయిట్ చేశాను ఈ 3 చాక్లెట్స్ తినకుండా. సో ఇది మా నాన్నగారు ఇచ్చేదని చెప్పాను కదా ఈ చాక్లెట్. నేను ఒక రోజు ముందు వైజాగ్ వచ్చేసాను. వచ్చి నా బ్యాగ్ గట్రా అన్నీ సర్దుకోవడానికి. ఏ రోజైతే నేను బయలుదేరానో ఆ రోజు మా నాన్నగారు, మా అమ్మ, మా చెల్లి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయలుదేరారు. బయలుదేరినప్పుడు గుర్తు మీద మా నాన్నగారు ఈ చాక్లెట్ పట్టుకొని అతను పాకెట్లో ఉంచి ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత యాక్చువల్గా పీక్ టైము, మేము మూవ్ అయ్యే టైం కూడా చాలా లేట్ అయింది. ఆ టైంలో కూడా గుర్తు మీద నేను చూస్తున్నాను మా నాన్నగారు అదే వెళ్ళిపోయే టైంకి వస్తున్నాను నడుచుకొని, పాకెట్లో చేయి పెట్టి ఇలా తీస్తూ నాకు హక్ చేసి నా చేతిలో ఈ చాక్లెట్ పెట్టారన్నమాట. ఈ విజువల్ ఇంకా నాకు గుర్తుంది ఇప్పటికి, అలాగా ఉందన్నమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, అలాంటి స్వీట్ మెమరీస్ అలా క్యాప్చర్ అయిపోతాయి అన్నట్టు. సో అలాగా గుర్తుందన్నమాట. అలా సైలెంట్గా తీసి పాకెట్లో పెట్టారన్నమాట. హక్ చేసుకొని చేతిలో పెట్టగానే నేను షాక్ అయ్యి చాక్లెట్ చూసుకొని వెంటనే నా పాకెట్లో పెట్టుకున్నా. ఎందుకంటే అంత దాచి ఇచ్చారు. ఎందుకు అంటే అక్కడ మా పాప ఉంది. మళ్ళీ మా పాప చూస్తే అలర్ట్ చేసి తీసుకుంటుందేమో అనుకుని మా పాప తెలియకుండా నాకు ఈ చాక్లెట్ ఇచ్చారు. సో తల్లిదండ్రుల ప్రేమ అనేది చిన్నప్పుడే కాదు, మనం పెద్ద అయ్యే కొద్దీ మన వెంట ప్రేమిస్తూనే ఉంటారు, ప్రేమ చూపిస్తూనే ఉంటారు. సో అలాంటి ప్రేమని మనం వెలకట్టలేము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, ఈ చాక్లెట్ ఇచ్చారు. సో ఐ లవ్ యూ నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. సైన్ ఆఫ్.